అందరికీ నమస్కారము. ఇంకా ఇందులోనైతే బియ్యం పిండిలో మనకు దీనికి కొలత అంటే ఏం లేదు. నువ్వులు, శనగపప్పు నానబెట్టింది, కొత్తిమీర, కరివేపాకు, మనకు పచ్చిమిర్చిలో జీలకర్ర, ఎల్లిపాయలు వేసి కొంచెం ఒక్క ముక్క పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, ఎల్లిపాయ సరిపోతుంది, అల్లం వేయని అవసరం లేదు. ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. చాలా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లోనైతే కాజు, పచ్చి బఠానీ అన్నీ వేసేసుకోవాలి. ఈ స్నాక్స్కి అయితే ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ తోటి మంచిగా కరకరలాడేటట్టు పిల్లలకు ఇష్టపడేలాగా మంచి స్నాక్స్ అయితే చేసుకోవచ్చు. మనకు నువ్వులు, పచ్చి బఠానీ, కాజు ఇవన్నీ పడతాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు కూడా చూడగానే నచ్చేలాగా ఉంటాయి. ఇంకా ఇలా మనం పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు గుంట పొంగనాలు అది ఉంటుంది కదా, అది తీసేసుకొని ఇంకా అది రకరకాలు ఉంటుంది. చిన్న చిన్న హోల్స్ తోటి ఉంటాయి, పెద్దగా ఇప్పుడైతే చాలా మోడళ్ళు వచ్చేసినాయి. ఇంకా ఈ దీంట్లోనైతే పెట్టేద్దాము. కొంచెం ఆయిల్ పోసేసుకొని దానికి అంతా స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత మనము కొంచెం ముద్ద తీసుకోవచ్చు. పల్సగా చిన్నగా గ్యారెల్లాగా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం మందంగా మనకు ఆలు టిక్కిలాగా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ పిండితో చేసుకున్నది అయితే చాలా మంచిగా పైన పిండి మనకు కాలుతూ ఉంటే ఇట్లా చారలు చారలు వచ్చేసి లోపల వరకు మంచిగా ఉడికిపోతుంది. బఠానీ మనం పిండిలో కలపకుండా కానీ తర్వాత అయినా వేసేసుకోవచ్చు. ఇలా పైన కూడా పెట్టేసుకోవచ్చు. మనము పిండిలో మొత్తం పిండిలో కూడా కలిపేసుకోవచ్చు. పచ్చి బఠానీ వచ్చినన్ని రోజులు వాడడం వల్ల అయితే చాలా మంచిది. ఊకే కర్రీస్లలో పిల్లలు తినలేరు కాబట్టి ఇలా స్నాక్స్లో వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటాయి. ఇంకా దీంట్లో అన్నీ ఇలా మనము ఇంత వెడల్పుగా చేసేసుకొని, చిన్నది ఉంటే చిన్న సైజు కూడా చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్నదాన్ని బట్టి. ఇంక ఇదైతే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. మనకు మంచిగా తినడానికైతే పిల్లలకు మంచిగా ఇంత ముద్ద పడుతుంది. ఇంకా బాగా మందంగా చేసుకోకూడదు, ఈ మందం సరిపోతుంది మనకు. చుట్టూ ఒకే మందం వచ్చేటట్టు చూసేసుకోవాలి. బాగా లావుగా చేసుకుంటే కూడా బాగుండదు. అంటే వేరే పిండితోటి మనం ఇంకా వేరే రకరకాలు కలుపుకున్న దాంట్లో ఏ పిండితోటి ఎలా చేసుకోవాలి అని అయితే చేసుకోవచ్చు. ఈ బియ్యం పిండితోటి అయితే ఈ మందం సరిపోతుంది. మనకు ఎమర్జెన్సీగా ఇంట్లో ఉన్న దాంతో చేసుకోవాలంటే ఇలా మంచి స్పైసీ టేస్టీ స్నాక్స్ చేసుకోవచ్చు ఈజీగా. మనకు కాలుడు కూడా కష్టం ఏం అనిపించదు, ఈజీగా కాలిపోతుంది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా పిల్లలైతే అసలు చూడగానే వదిలిపెట్టకుండా తినేస్తారు. అసలు చేసుకోవాలి కానీ అసలు ఎన్ని రకాల స్నాక్స్ రకరకాలు పిల్లలు ఉన్న దగ్గర మనం బయట ఒక్కసారి కూడా కొనకుండా మార్చి మార్చి మనకి ఇంట్లో ఉన్న వాటితోటి ఈ పచ్చి గింజలు వచ్చినన్ని రోజులైతే మనకు చాలా రకాలు చేసుకోవచ్చు. మనం ఏ పిండితోటైనా చేసేసుకోవచ్చు. మనం మిల్లెట్స్ పిండితో కూడా చేసేసుకోవచ్చు. వాళ్ళకు చూడగానే తినాలి అనిపించేలాగా ఉన్నవాడితోటి మనం కలర్స్గా ఫుడ్ కలర్ కలపకుండా కూడా వాళ్ళకు నచ్చేలాగా చేసుకోవచ్చు. మనం కొత్తిమీర, మెంతికూర, పచ్చిమిర్చి, కారం వేసామంటే చాలా బాగుంటుంది. పాలకూర కానీ తోటకూర కానీ అటు ఆరోగ్యానికి మంచిది, వాళ్ళకు చూడంగానే మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది. ఇంకా దీంట్లోనైతే మంచిగా స్టార్ లాగా ఒకటైతే వచ్చేసింది. ఇది మధ్యలో చుట్టూ ఈ రౌండ్ తోటి ఇలా వచ్చినాయి. మధ్యలోనైతే స్టార్ లాగానే, అసలు ఈ స్టార్ని చూడగానే పిల్లలు వదులుకుంటారా, ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు దాంతో. మనం ఎలాంటి పిండితోటి చేసినా కానీ వదిలిపెట్టకుండా తినేస్తారు. చూడండి, మీద చారలు చారలు కొంచెం పగిలినట్టు పిండి వచ్చింది కాబట్టి లోపల వరకు మంచిగా గుల్లగా కాలుతుంది. అసలు ఉడకకుండా ఉంటుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది అనే సమస్య ఉండదు. మంచి కరకరలాడిపోతుంది. అట్లాగో పైన కొంచెం ఇట్లా సన్నగా క్రాక్ ఇచ్చినట్టు వచ్చింది కదా పిండి, లోపల వరకు మంచిగా ఉమ్మగిలిపోతుంది. మూత కూడా పెట్టనవసరం లేదు దీనికి. కానీ అన్ని వంటలకు కాదు, రకరకాల వంటలకు మూత పెట్టేటివి కొన్ని ఉంటాయి, మూత పెట్టకుండా చేసుకునేటివి కొన్ని ఉంటాయి.
ఎలా ఉడికిపోయిందో చూడండి. మనకు కొంచెం చుంచి చూస్తే లోపల బయట మంచిగా కాలిపోయింది. రోజు పిల్లలు ఎలాగో కాజు తినేదే, అదే ఈ కొంచెం పిండిలో వేసి ఇచ్చామంటే మనకు ఉల్లిపాయ ఫ్లేవరు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, కారము వాటికి పట్టి కాజు తింటూ ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. మనం ఊరికే పచ్చి ఇచ్చిన దానికంటే ఇలా పిల్లలు అప్పుడప్పుడు బోరు కొట్టకుండా మనం రోజు ఊరికనే తినమంటే తినలేరు కాబట్టి ఇంక ఇలా చేసినామంటే స్నాక్స్తో పాటు ఇవి కూడా తినేస్తారు. ఈ వీడియో చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి.